కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారు. దళిత బంధు విడుదల చేయాలని అడిగిన తనని ముగ్గురు మంత్రులు బెదిరించారని కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధరబాబు సమక్షంలోనే కౌశిక్ రెడ్డిపై దౌర్జన్యం జరిగింది. బెదిరిస్తే భయపడమని, కేసీఆర్ సైనికులుగా ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారు. దళిత బంధు విడుదల చేయాలని అడిగిన తనని ముగ్గురు మంత్రులు బెదిరించారని కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధరబాబు సమక్షంలోనే కౌశిక్ రెడ్డిపై దౌర్జన్యం జరిగింది. బెదిరిస్తే భయపడమని, కేసీఆర్ సైనికులుగా ప్రశ్నిస్తూనే ఉంటామని కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడిని ఎలా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి వేణు? సాయిమాదేవి, అంటే యాక్చువల్ ఈ రోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై కలెక్టర్ ఆడిటోరియంలో ఈ రోజు కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ఇటు కౌశిక్ రెడ్డి, ఇటు ఎమ్మెల్సీ రమణతో పాటుగా వై సునీల్ రావు మేయర్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. కానీ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు ఇటు దీనికి సంబంధించుకుంటే ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు సంజయ్ కుమార్ గారు మీరు ఏ పార్టీకి సంబంధించినారు, ఏ హోదాలో మాట్లాడుతున్నారని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ లో పోయినటువంటి సంజయ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పరంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పష్టంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తితో చెప్పినప్పుడు మాత్రమే మీరు మాట్లాడాలి, లేకపోతే నీకు అర్హత లేదని చెప్పి కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళంతా ఒక్కసారిగా దాడి చేసినట్టు మాట్లాడి ఇటు పోలీసుల ద్వారా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీరితో పాటు ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రమణతో పాటుగా వైద్యులతో ఇదంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే కౌశిక్ రెడ్డి చెప్పేది ఒకటే, కేసీఆర్ పుణ్యాన నువ్వు ఎన్నికల్లో గెలిచావు, కేసీఆర్ పెట్టిన భిక్షతో గెలిచినటువంటి నువ్వు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చెప్తావు? ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. తమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా కాంగ్రెస్ తరఫున మరొకసారి పోటీ చేసి గెలువు, అప్పుడు మేము గుర్తిస్తాం. కానీ అప్పటి వరకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వివిధ రకరకాల హామీలు అయితే ఇచ్చింది, కానీ ఏ ఒక్కటి అమలు చేస్తలేదు. దీనికి సంబంధించి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మేము ప్రతి చోట అడుగడుగున అడుగుతాం, ప్రశ్నిస్తామని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యం కనిపించింది. మొత్తం మీద అయితే కరీంనగర్ కలెక్టరేట్ లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. కౌశిక్ రెడ్డి స్పష్టంగా, ముఖ్యంగా మీ స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి కూడా సంజయ్ కుమార్ నువ్వు దేనికి సంబంధించిన అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్న వ్యక్తిని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిలో స్పష్టంగా చెప్పిన తర్వాతనే మాట్లాడాలి. అసలు ఆయనకి ఏ హోదాలో మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారని చెప్పి కూడా అధికారులకు కూడా గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సాయమని ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యం ఒకటైతే కొద్దిసేపటి క్రితం అందరూ కూడా బయటకు వచ్చారు, దాన్ని బైకాట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సాయమని రైట్ వేణు, థ్యాంక్ యూ.